బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. నల్గొండ జిల్లా నకరేకల్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది. 10th క్లాస్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిందితులతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ తమపై కేటీఆర్ ట్వీట్ చేశారంటూ బీఆర్ఎస్ కు సంబంధించిన సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారంటూ మున్సిపల్ చైర్పర్సన్ రజిత శ్రీనివాస్ కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేటీఆర్ పై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. కాగా పేపర్ లీకేజీ ఘటనలో ఇప్పటికే పోలీసులు 6గురిని అరెస్టు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. నల్గొండ జిల్లా నకరేకల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు బుక్ అయింది. 10th క్లాస్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిందితులతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ తమపై కేటీఆర్ ట్వీట్ చేశారంటూ బీఆర్ఎస్ కు సంబంధించిన సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ మున్సిపల్ చైర్పర్సన్ రజిత శ్రీనివాస్ కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేటీఆర్ పై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. కాగా పేపర్ లీకేజీ ఘటనలో ఇప్పటికే పోలీసులు 6గురిని అరెస్టు చేశారు.